ట్రక్కులో ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీలకు సంబంధించిన 2 వీలర్స్ అన్నీ ఉండడంతో ఒక్కసారిగా మంటల్లో దగ్ధమైపోయాయి. 2 వీలర్కి సంబంధించిన బ్యాటరీలు అన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ మంటలు ఎక్కువగా వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ఒకరు డ్రైవర్ ఒకరు తీసుకున్నారు. లారీ ARDCVR ప్రాజెక్ట్ బస్సు ప్రమాదానికి ఎదురైంది. పరిస్థితి మనం ట్రక్కులో ఉన్న ఎలక్ట్రిక్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా లారీ కంటైనర్ లేపు కొట్టండి. అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే ఏరుంటాయి, పగులుతాయి. కింద నుంచి రండి అన్న, కింద నుంచి రండి. కొంచెం ఫాస్ట్ రండి అన్న, కొంచెం తొందరగా రండి అన్న. వస్తాం వస్తాం. పొమ్మని చెప్పు, నిలబడద్దని చెప్పు. పట్టుకో
అదే ఏమో పట్టుకో బండి ఆపం. పోతే పో లేకపోతే వాడు పోతే is available in yes. Yes, ఇప్పుడు మీకోసం ఏమైనా వెహికల్ అరేంజ్ అయినాయా లేదా? చేసినారు సార్. వాళ్ళు మమ్మల్ని చేసుకోమన్నారు సార్. ఇక్కడ లోకల్తో మాట్లాడాము, వాళ్ళు పంపిస్తున్నారు. అమౌంట్ మేము వాళ్ళు చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు ట్రావెల్స్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ bring it to our notice. We will make sure that some sort of vehicle is arranged for you. Sure. Then ఇది ఎట్లా అయింది అంటే హౌ డిడ్ ద బస్ డ్రైవర్ లూజ్ కంట్రోల్? మ్యాక్సిమం అందరూ అంటే టైర్ బర్షన్ సౌండ్ అయితే వచ్చింది. సో యాక్సిడెంట్ జరిగే ముందు డివైడర్ వచ్చిందంటే అందరూ అదేకైతే మ్యాక్సిమం మెంబర్స్. అండ్ ఫైర్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ బస్ నుంచి దిగేశారు. ఫైర్ స్టార్ట్ అయింది, ఫ్రంట్ ఇంజిన్లో ఫైర్ స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ అందరు గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చేసారు. గ్లాస్ బ్రేక్ ఫ్రంట్ డోర్ ఓపెన్ కాలేదు, అది ప్రెస్ అయింది. ఇంజిన్ అనేది ప్రెస్ అవుతుంది, అన్ని బ్రేక్ చేసేసారు. అందరినీ బయట తీసుకొచ్చారు. బస్ లో ఉన్న మేమేంటంటే లగేజీలు మొత్తం తగలబడిపోయింది సార్. మొత్తం లగేజీలు ఉన్న ఆడవాళ్ళు లేడీస్ మీది బ్యాగ్స్ మీ దగ్గర ఏం లేదు, కాలిపోయింది. మొత్తం మొత్తం అన్ని కాలిపోయేసారు, బయట వేసేసారు, ఇసిరేసారు రోడ్డు మీద. కొందరు అది క్లాస్ వల్ల ఇంకా ఫైర్ అవుతుంది. మిస్
మిస్టర్ దాసరి చిన్నలింగమయ్య, నీకు మేము ఇదివరకు నువ్వు కలిసినప్పుడు కూడా చెప్పాము, మేము ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకునే వాళ్ళమని చెప్పి క్లియర్గా నీకు చెప్పాము. అయినా కానీ నువ్వు ప్రతిసారి ఫోర్జరీ డాక్యుమెంట్స్, ట్యాంపరింగ్ డాక్యుమెంట్స్ పట్టుకొని అవి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కమ్మ కులము సోదరులు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తూ నీవు అబద్ధాలు వండి వార్చుతూ నీ ఇష్టారాజ్యంగా ప్రచారాలు చేస్తే కమ్మ కులస్తులు ఎవరు చూస్తూ ఊరుకోరు. నీకు ఇది చివరిసారిగా హెచ్చరించుకున్నాము. ఇంకా తదుపరి ఎప్పుడే కానీ కులము పేరుతో నువ్వు కమ్మ కులమని దూషించావంటే మాత్రము సహించేది లేదు. నీకు ఇదే చివరి హెచ్చరిక. ఇంకా మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము రియల్ ఎస్టేట్ వ్యాపారము పద్ధతి ప్రకారము చేసుకుంటున్నాము. దాన్ని నువ్వు వక్రభాషం చెప్తూ మేము భూ కబ్జాలు చేశామని, ఇంకా దోపిడీ అవి ఇవి అని చెప్పి ఎస్సీలు ఆక్రమించామని చెప్పి, ఎస్సీ భూములు అనేది మేము అసలు ఎక్కడే కానీ ఒక సెంటు భూమి చేయడం లేదు. ఎస్సీలు అని చెప్పి అదని ఇదని నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావా? అది పద్ధతి కాదు. ఒక న్యాయవాది వృత్తిలో గౌరవప్రదంగా జీవించాల్సిన ఒక వ్యక్తివి భూ కబ్జాదారుని అవతారం ఎత్తి నీ ఇష్టారాజ్యంగా నంద్యాలలో భూ ఆక్రమణలు చేస్తూ దొంగ డాక్యుమెంట్లో అందరినీ నీ యొక్క కులము ఎస్సీ కులం అని చెప్పి అందరినీ భయభ్రాంతులు చేసి ఎస్టీ కేసు పెడతాను ఎస్సీ కేసు పెడతాను అని చెప్పి భయపడిస్తూ అందరినీ నువ్వు అక్రమ సంపాదన కోసము నువ్వేదో చేస్తూ మా గురించి మాట్లాడడం అనేది సహించరానిది. ఇంకొకటి, నీది 1 టౌన్ నుంచి 3 టౌన్ వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో నీ 420లు ప్రతి ఒక్కొక్క కేసులో కనీసము 5-6 సెక్షన్ల కింద నీ మీద కేసులు ఉన్నాయి. 506, 507. అందులో భాగంగా మీరు కూడా ఉదయం వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైంది, భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్లో ఉంది, మీరు చుట్టారు సెక్రటరియట్ ఉంది, ప్రసిద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలా. కాఫీ తాగే వాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసి అన్ని కలెక్టర్ ఆఫీస్లో ముందుగా అక్కడ ఏర్పాటు చేసి తర్వాత దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని పెంచుకుంటూ పోవాలనేది ఆయన సందేశం. కాబట్టి ఈరోజు ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేస్తే కలెక్టర్ స్థాయిలో జేసీ స్థాయిలో మంత్రి స్థాయిలో వచ్చి 1-2 సార్లు టీ కాఫీ తాగితే ప్రమోట్ చేసినట్టయితే. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ప్రతి ఒక్కరూ అరకు కాఫీని సేవించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను ప్రశంసలను పొందిన అరకు కాఫీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాలని సూచించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిఆర్డిఏ హార్టికల్చర్ వారి సపోర్టుతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అరకు కాఫీ యూనిట్ కాస్ట్ మొత్తం 6 లక్షలు కాగా అందులో 35% సబ్సిడీ ఇస్తూ మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ప్రజలందరూ అరకు కాఫీని రుచి చూసి రూరల్ లవ్లీవుడ్ యాక్టివిటీస్ కు సపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. మన అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఎంత చక్కని క్వాలిటీ అండ్ మంచి ఆర్డర్ టేస్ట్తో చాలా మన్ననలు ప్రశంసలు పొందింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి. ప్రతి కలెక్టరేట్లో కూడా నేటివ్ అరకు కాఫీ స్టాల్ని SHGs ద్వారా ప్రమోట్ చేయాలి. ఇది వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది, అలాగే మన బ్రాండ్ని మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల కలెక్టరేట్లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ని మనము రూరల్ SHG, డిఆర్డిఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్తో, జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 35%
हम आपका बहुत शुक्रिया अदा करते हैं, हमें आपका बहुत शुक्रिया अदा करते हैं। इज्तिमा करने के बाद मोहतरिमा इंचार्ज मिनिस्टर साहिबा सविता रेड्डी गारी करने के ताल्लुक से पहले हम सीएम साहब के पास गए, मिनिस्टर फारूक साहब और शिबले साहब और हमारे एमएलए साहब और दूसरे हमारे एमएलए साहब और हमारे मदन बल्ले के एमएलए साहब भी थे। ये सारे मिलकर जाकर हमारे सीएम साहब से हम गुजारिश करें। सीएम साहब बहुत खुश हुए, हमारा मैप देखिए, पूरा बहुत टाइम हमको दिए और हमें जरूर आपकी हेल्प करती इज्तिमा के लिए बोले। उसके बाद हम आए तो हमारे कलेक्टर साहब हमारे पूरी मीटिंग रखे, मिनिस्टर साहब को बुलाया और हमारे एसपी साहब और दूसरे पूरे डिपार्टमेंट को सब बुलाकर जो हमको साथ दिए, हमारे साथ ऐसे बहुत खुश हो गए। हम सब आपके लिए दुआ कर रहे हैं कि हमारे इज्तिमा के लिए आप लोग बहुत साथ दिए। हमको हिम्मत नहीं थी, आप लोगों इस ताल्लुक से हमको हिम्मत आ गई कि हमारे लीडर्स हैं, हमारे बड़े बड़े ऑफिसर सब हमारा साथ देते हैं। हमें जितने काम हमें रखे थे हुकूमत के सामने, फिर दोबारा हमारे सीएम साहब आए थे, वो टाइम पर भी हमें सीएम साहब से मुलाकात करे, सीएम साहब से गुजारिश करे। सीएम साहब बोले हम जरूर आपका काम करते बोले। तो जो वादा करे थे सीएम साहब, वो वादा हमारा पूरा हो गया है। पानी के लिए ये जमीन पानी नहीं है यहाँ पर, 3.5 किलोमीटर 3.5 కిలోమీటర్ దూరం నుంచి పైపులు వేసి అది కూడా ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. ఆ పైపులు వేసి అంతా మాకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. అట్లాగే కరెంటు, ఈ రోడ్లు ఇవన్నీ ప్రభుత్వం మాకు సహాయం చేసింది. उसके हम शुक्रगुजार हैं इसके, और उसके लिए हमारे जो लीडर्स हैं साथ दिए, इनका भी हम शुक्रिया अदा करते हैं। अभी जो भी जरूरत है पूरे हो गए। क्या तो जरूरत है तो हमारे एमएलए साहब को जाकर पकड़ते हैं हमें। కూర్చొని మాట్లాడాము, అది నేనే మాట్లాడాను. అవన్నీ ఫేస్ చేయాలా? ఈరోజు మేము
రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులైనటువంటి బొజ్జ దశరథరామరెడ్డి గారి వారి బృందంతో రాయలసీమలో ఉండేటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అన్ఫినిష్డ్ గా పూర్తిగా అనేటువంటి అనేక ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా స్వయంగా చూసి వచ్చాం. వారి సహకారంతో స్వయంగా చూడటం అనేటువంటిది చాలా మాకు ఎక్కువగా రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ విధంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని దృశ్య రూపంలో మేము చూడటం అనేటువంటిది చాలా ఉపయోగపడింది మాకు ఈ మొత్తంగా ఈ టూర్లో అనేక అంశాలు అర్థమైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి 2 అంశాలు నేను ఇక్కడ ఫోకస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే, రాయలసీమకి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు ప్రకటించినప్పటికీ కూడా ఏ ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేయకుండా చివరి వరకు కెనాల్స్ కానీ వీటన్నిటిని కంప్లీట్ చేయకుండా ప్రతిసారి ఎన్నికల్లోనూ ప్రతి సందర్భంలోనూ మేము రాయలసీమ కోసం చాలా న్యాయం చేస్తున్నాం, రాయలసీమ యొక్క అభివృద్ధి మా అభివృద్ధి అని చెప్తున్నటువంటి పాలకుల మాటలు కనుక చూస్తే వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఆర్బిసి కెనాల్కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి నీరు సరైనటువంటి పద్ధతుల్లో కింద వరకు కనుక రావాలంటే ప్రస్తుతానికి 19 హడ్డిల్స్ ఉంది. ఒక్కొక్క హడ్డిల్ని తొలగించడం కోసం సుమారు 1 కోటి 2 కోట్ల రూపాయలు. అంటే ఆ హడ్డిల్స్ ని తొలగిస్తే అక్కడ సుమారు 22,000 క్యూసెక్కుల నీరు ఇక్కడ రైతాంగానికి అందే పరిస్థితి ఉంటుంది. ఇది అందకపోవటం వల్ల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు. కానీ ఏయో కొత్త కొత్త ప్రాజెక్టులు వందల దాంతో వీటితోటి చేస్తున్నాం, వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అనేటువంటి దానికంటే కూడా మా ప్రశ్నకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఇక్కడ ఒక 10-15 కోట్లు ఖర్చు పెడితే మరి రెగ్యులర్ గా 22,000 క్యూసెక్కుల నీరు మనం భూమికి నీరు అందిస్తే మూలంత భూమి అక్కడ సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది అసలు ఎందుకు చేయటం లేదు? ఇది మినిమం గా చేయొచ్చు. ఏ ప్రభుత్వం అయినా చాలా ఈజీగా చేయవలసినటువంటి పని ఈ పని చేయకుండా వాళ్ళు ఉంటున్నారు అనేటువంటి విషయం మాకు అర్థమైంది. అదే విధంగా అక్కడ మొత్తంగా వెలుగోడు తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ నీరుని చివరి వరకు వెళ్ళటానికి కావాల్సినటువంటి కెనాల్స్ వాటిని చేయకుండా మొత్తంగా వాటన్నిటిని కూడా మధ్యలోనే ఆపేసేయటం వల్ల కూడా తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తా ఉంది. అదే విధంగా ఇక్కడికి సంబంధించిన దాంట్లో ఆ నీరు ఆ కెనాల్స్ లో వెళ్ళవలసినటువంటి నీరుని అది కాకుండా కుందు ప్రాజెక్టులోకి అందులోకి ఆ నదికి సంబంధించినటువంటి ఆ పరివాహక ప్రాంతానికి వదిలేయటువంటిది మొత్తం అసలు తెలుగుగంగ ప్రాజెక్టు వెలుగోడు ప్రాజెక్టు ఎందుకు కట్టాం, దాని పర్పస్ ఏంటి, కట్టడం అనేటువంటిది 40 సంవత్సరాల నాడు ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి అది ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటువంటి ఆ ప్రాజెక్టు వల్ల ఏ రైతాంగం అయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్ పొందాలో ఆ రైతాంగం ఇప్పటి వరకు పొందకపోవటం అనేటువంటిది మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. ఈ అసలైనటువంటి ఇలాంటి అనేక విషయాల్ని మాయపెట్టి మెస్ చేసి రాయలసీమ అభివృద్ధి కోసమే మేమంతా చాలా తోడ్పడుతున్నాం అని చెప్పటం అనేటువంటిది పాలకులు వాస్తవంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని రైతాంగాన్ని వంచనకు గురి చేస్తున్నారనేది అనిపించింది. అదేవిధంగా ఈ రాయలసీమకు సంబంధించిన దాంట్లో సాగునీటి సాధనా సమితి వారు ఇంకా అనేక ప్రాజెక్టుల మీద చాలా తరోగా ప్రత్యేకించి దశరథరామరెడ్డి గారు ప్రతి దాన్ని కూడా తరోగా అధ్యయనం చేసి ఈ ప్రాజెక్టులు ఏ విధంగా రాయలసీమకి ఉపయోగము, రాయలసీమకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి హక్కు, సాగు హక్కు వాళ్ళకి ఎలా లభించటం లేదు, దీన్ని పాలకులు ఎట్లా అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా లోతులకెళ్ళి పరిశోధన చేస్తున్నారు. ఆయన పరిశోధనకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంకా లోతుగా పరిశీలించి మొత్తం ఈ రోజు రాయలసీమ వెనుకబాటు తనానికి ఏ విధంగా ఈ పాలకులు నష్టం, ఈ పాలకులు చేస్తున్నటువంటి నష్టంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని కూడా ఎలా మాయవేయబడుతున్నాయి, మభ్యపెట్టబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి వాటన్నిటికి కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఈ రోజు రైతాంగానికి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అవసరమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఇటు రాయలసీమలో కానీ అటు ఉత్తరాంధ్రలో కానీ మొత్తంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక చాలా తీరని అన్యాయాన్ని రైతాంగానికి చేస్తున్నారు. ఇది ఏ దృష్టితోటి పాలకులు చేస్తున్నారు,
ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు? ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, అదేవిధంగా మొత్తంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో రైతాంగానికి నష్టం కలిగించేటువంటి పద్ధతుల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేకించి సాగునీటి సాధనా సమితి వారు చేస్తున్నటువంటి కృషిని మాత్రం మేము రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్కి అభినందిస్తున్నాం. ఈ కృషి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సరే, వీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి వెనుకబాటుతనం మీద కూడా కలిసి అధ్యయనం చేద్దామని. వారి ప్రపోజల్లు మా ముందుకు వచ్చిన తర్వాత మేము కూడా ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి విషయాలు ఏమిటనేది దాన్ని తీసుకుని మొత్తంగా మనం ఈ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏ విధంగా సాధించుకోవాలి, ఏ విధంగా నిలబడాలనేటువంటి దగ్గర మేము కూడా మా సాయశక్తిలా కృషి చేస్తాము, సపోర్ట్ చేస్తామని చెప్తాం. स्टिकर लगा रहे मैडम, किसवा मैडम जरा इधर पे जरा सर सलीम सर जरा पीछे खींचना सलीम सर इधर फिरो सर हर बच्ची अपना जितना भी हासिल कर चुकी है उसकी महारत बताना है, स्किल నంద్యాల జిల్లాలో 42 వార్డుల్లో ఇది ఒక 4th వార్డు అనేది శ్రీ మాంజేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక హిస్టరీ ఉన్న దేవాలయం ఇది. కానీ ఇంత పవిత్రమైన దేవాలయం కూడా చూస్తే చెత్త చెదారం చాలా ఘోరంగా ఉంది. సంవత్సరాల నుంచి ఉంది ఇది. ఏ నాయకుడు వచ్చినా దీన్ని మార్చలేకపోతున్నాడు. మళ్ళీ దీన్ని చూస్తే మళ్ళీ ఈడ ఒక పోస్టర్ తొలగించి పెట్టారు. ఈడ పోస్టర్ ఒకటి చెత్త ఏరాదని. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మున్సిపాలిటీ కమిషనర్ గారు చూస్తున్నారు, దీన్ని చూడాలి, అబ్జర్వేషన్ చేస్తారు. మంత్రి ఫారూక్ గారు ఏం చేస్తున్నారు? ఏమైనా సర్వే చేస్తున్నారు డైలీ? ఏమన్నా 42 వార్డులో ఏదైనా ఒక వార్డులో పోయినారంటే వాళ్ళు ఏదో రిబ్బన్ కటింగ్ ఉపనాలు తప్పితే వాన ఏదైనా సర్వీస్ పని చేయడానికి మాత్రం మనం టైం ఓకే దొరకడం లేదు వాన. కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్డీపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ చెత్త అసలు ఊరుకు ఉండకూడదు. అసలు ఇది చెత్త అనేది పవిత్రమైన టెంపుల్ ఉంది ఆంజనేయ దేవాలయము. ఇంత పవిత్రమైన దేవస్థానం కాడ మీకు స్థలంలో మీకు ఇంత గలీజాగి పెడితే ఎవరు మీకు చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు? మీకు అసలు పద్ధతి కాదు ఇది. ఇది ఎంత తొందరగా అంత తొందరగా మీరు ఈ నుంచి తొలగాలి. అసలు ఊరు ఉండకూడదు. అసలు ఇంకా ఊరు లేకుండా చేయాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. అసెంబ్లీ నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 4వ వార్డు పనుపట్టిలో. ఈ కార్యక్రమంలో మనకు స్టార్ట్ చేసే ముందుగానే ఇక్కడ దేవాలయం పక్కన చెత్త వేయడం చూసాము. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తరఫు నుండి కూడా ఏముందంటే హెచ్చరిక ఉంది, ఇక్కడ చెత్త వేయరాదు అనేసి. ఎన్నోసార్లు ఇక్కడ నుండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ అంటే మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చెత్త వేయకూడదు అనేసి. కానీ మాటికి వేయడం జరుగుతుంది. దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి. అలాగే ఇక్కడ చివర స్కూల్ ప్రాంగణం కూడా ఉంది.
మార్నింగ్ టైంలో ఇక్కడ ట్రాక్టర్లు అవి నిలబెడతారు. వాళ్ళకు స్కూల్కి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాని మీద కూడా చూసి దాని మీద ప్రత్యేకమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాను.